నామానికి స్తోత్రములు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మమ్మల్ని ప్రేమించి నీ కుమారులుగాను కుమార్తెలుగా బ్రతుకుటకు ఆయన పరసంబంధమైన ప్రతి ఆశీస్సులు మేము కలిగి ఉండేలాగా మీ కృపను అనుగ్రహిస్తూ నీ పరిచర్యను మాకు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రాలు. మా తండ్రి ఇదిగోనైనా క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలుగా నీ దాసులుగా మందలో గొర్రెలుగా మా తండ్రి మా జీవితాలను ఏర్పరుస్తూ మా జీవితాలు ఎప్పుడు కూడా నీ సన్నిధిలో నీకు తగిన మీ యొక్క మేలులన్నీ కూడా మేము పొందుకోవడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి నాయన కృతజ్ఞతలు. మేము శ్రద్ధ కలిగి ప్రభునందు ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి స్థిరులుగా కదలని వారుగా మీ చిత్తానుసారంగా నీ పరిచర్య చేయగలిగేటువంటి కృపను దయ చూపించండి నాయన. ఇదిగో మా తండ్రి సమయంలో ఎఫెసీ పత్రిక నుండి మేము నేర్చుకున్నప్పుడు కృప చూపుతున్నందుకు వందనాలు. ప్రతి గురువారము మా తండ్రిలో నాయన నేర్చుకోవాలని నిర్ణయించుకొని ఉండగా ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి చక్కగా నేర్చుకునేటప్పుడు మీ మాటలు ప్రకటించుటకును మీ చిత్తానుసారంగా ఆత్మీయంగా బలపడడానికి నాయన కృప చూపించారు. మా తండ్రి ఇదిగోనైనా అద్వితీయమైన సత్యవంతుడు నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా సత్యాన్ని అనుగ్రహించారు. పరిశుద్ధాత్మ ద్వారా మేము సర్వసత్యంలోకి నడిపించబడాలని మీరు ఉద్దేశించారు తండ్రి. అలాగే మేము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందగలిగేటట్లుగా కృప చూపించమని సహాయం చేయండి. అలాగే ఇదిగో తండ్రి నీ దాసునిగా నీ పని చేయటకు ప్రతి ఒక్కరు కూడా ఇదిగో తండ్రి నీ పిల్లలుగా చేరి నువ్వు కోరుకునే ప్రజలుగా మేమందరం కూడా నడుచుకోవడానికి నేను మహిమపరచడానికి దేవ సహాయం చేయండి. అలా మీరే మాకు తోడుగానే నడిపిస్తారు. క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో చేరవచ్చినటువంటి మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వలన దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రికను మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్న మాటలను మనం పరిశీలిస్తున్నాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములయ్యుండై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. దేవుని కృపా మహదేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకి విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని చెప్తున్నారు. కనుక ప్రియమైన వల్ల ఈ ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు మానవుల కొరకు ముఖ్యంగా యూదులు అన్యులు అనేటువంటి భేదము కలిగిన ఈ ప్రపంచంలో పౌలు గారు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, చాలా మంది లోకం పుట్టిన తర్వాత లోకం పుట్టిన దాన్ని పట్టుకుంటారు కానీ దేవుడు నిర్ణయం ఏమిటనేటువంటిది ఎవరు ఆలోచన. చాలా వరకు లోకం పుట్టింది జరుగుతున్నదే చూస్తూ దాని మీద ఆధారపడిపోతారు. ఆ ప్రకారంగా డిసైడ్ అయిపోతారు. ఆ విధంగా కొనసాగిపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన వారులారా, యూదులు ఏమనుకుంటున్నారంటే మేమే గొప్పవాళ్ళం, దేవుడు మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాడు కాబట్టి మమ్మల్ని అన్యజనుల కంటే ఎక్కువగా మమ్మల్ని చేశాడు కాబట్టి అందుచేత మా స్థాయి ఎక్కువ అన్నట్లుగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. అన్యులనే వాళ్ళు మాకంటే తక్కువ వారు, అంటరాని వారు, మాతో ఎప్పటికీ కూడా సమానులు కాలేరు అనేటువంటి విషయాన్ని వారు కలిగి ఉన్నారు.
యొక్క నిర్ణయాన్ని బట్టి ఆలోచన చేస్తే అది ఎవరైనా సరే ఇది సరికాదు, ఇలా ఆలోచించడం, ఇలా నిర్ణయం కలిగి ఉండడం అనేటువంటిది సరైనది కాదు అని అంచనా వేసుకుంటారు అన్నమాట. అందుకని మర్మముగా ఉంచబడినటువంటి యుగములలో, తరాలలో మర్మముగా ఉంచబడినటువంటి దేవుని యొక్క చిత్తం ఏమీ ఉన్నదో దేవుడు అపోస్తులకు బయలుపరిచినటువంటి విషయాన్ని తేటపరుస్తున్నాడు, రాస్తున్నాడు. కాబట్టి తను చెప్తున్నటువంటి విషయములను మనం ఆలోచించగలిగినప్పుడు ముందు వారం మనం చూసాం, యేసుక్రీస్తునందే దేవుడు ఆశీర్వదించబడాలని ఎందుకు నిర్ణయం చేశాడు అనేటువంటి విషయాన్ని మనము ముందు వారం ఆలోచన చేశాం. ప్రియమైన వారులారా, మరి దేవుని యొక్క సంకల్పములో దేవుడు ఏం చేశాడు అంటే తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము అన్నాడు. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం ఏంటి? ఆ సంకల్పం అంటే ఆ సంకల్పం క్రీస్తునందు చేయబడింది. అది క్రీస్తు ద్వారా జరగాలనేది దేవుని నిర్ణయం. క్రీస్తు ద్వారా జరగాలనేటువంటిది దేవుడు నిర్ణయించాడు. ఎప్పుడు నిర్ణయించాడు? జగతికి పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయించాడు. కాబట్టి అందుకని మనము ప్రతి ఒక్కరము క్రీస్తునందు ఉండవలసిన వారమై ఉన్నాం. క్రీస్తులో మనం జీవించవలసిన వారమై ఉన్నాం. ఆయనకే మనం ప్రాధాన్యత, ప్రాముఖ్యత, మూలముగా ఆయనను మనము చేసుకోవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని మనము గ్రహించాలి. కాబట్టి క్రీస్తు ద్వారా తప్ప ఇంకెవ్వరు, ఏ ఒక్కరు తండ్రి అయిన దేవునికి యొద్దకు వెళ్ళగలిగే హక్కు లేదు, అర్హత లేదు, యోగ్యత లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. కాబట్టి క్రీస్తునందు దేవుడు ఏం చేశాడు? తన దయా సంకల్పాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ దయా సంకల్పం ఏంటంటే, ఆ నిర్ణయం ఏమిటంటే, మరొక మాట ఏమంటాడంటే నిత్య సంకల్పం అనే మాట వాడబడింది. నిత్య సంకల్పం, ఇంకా అది మార్చడానికి లేదు. ఇంకా దేవుడు ఆ విధంగా ఎప్పుడు నిర్ణయించాడంటే జగతికి పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయం చేసినటువంటిది. ఎందుకంటే నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అన్నాడు. నీ మార్గములు వేరు, నా మార్గములు వేరు అన్నాడు. కాబట్టి మన ఆలోచనలు మన వరకు బాగానే ఉంటాయి, కానీ సర్వజ్ఞానము గల దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు, ఆలోచించగలిగినప్పుడు అదేది కూడా దేవుని ఎదుట అది ఎలా ఉంటుంది అన్నట్లయితే వ్యర్థమైనదిగా ఉంటుంది, కానీ ఏమాత్రం కూడా పనికొచ్చేటువంటి రీతిలో ఉండదు. అందుకని సామెత గ్రంథంలో చక్కని మాట చెప్పాడు. ఆ మాట మనం చూసినప్పుడు సామెత గ్రంథము 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 30వ వచనం, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు అంటున్నాడు. దేవునికి విరోధమైనటువంటి జ్ఞానమైనా సరే, వివేచనైనా సరే, ఆలోచనైనా సరే నిలదు. అది లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అది మనకు బాగా నచ్చచ్చు, అది మనకు గొప్పగా ఉండొచ్చు, ఘనతగా ఉండొచ్చు, కానీ మనకు సంతోషాన్ని ఇవ్వచ్చు. కానీ అది దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన జ్ఞానానికి సరిపోతుందా, ఆయన ఆలోచనకు సరిపోతుందా, ఆయన వివేచన ఎదుటి ఏ విధంగా ఉన్నది అనేటువంటిది మనం చూస్తే దేవుడు అంటున్నాడు అది నిలవదు అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తాడు. అందుకని ఎప్పుడు మన స్వభాభిప్రాయం ప్రకారంగా, స్వబుద్ధి ప్రకారంగా, స్వనీతి ప్రకారంగా, స్వకీర్తి ప్రకారంగా ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి రాకూడదు. ఒకవేళ మనం అలా చేస్తే అది దేవుని ఎన్నికలోనికి రాదు. నీ ఎదుటి వాస్తవమే, నీకు నచ్చింది ఇంకొకరికి నచ్చొచ్చు, కానీ దేవునికి నచ్చుతుంది అంటే ఆయన నిర్ణయించుకున్న ఆయన చిత్తానికి అనుగుణంగా ఉందా లేదా అనేటువంటిది మనం చూసుకోవాలి. ఎందుకంటే దేవుని నిర్ణయం కన్నా శ్రేష్టమైనది మరొకటి ఏది కూడా లేదు. అందుకని ప్రతిదీ మనం ఏం చేయాలంటే దేవుని నిర్ణయం లేకపోతే దేవుని చిత్తానికి
తగినట్టుగా ఉన్నదా లేదా అనేటువంటిది చూడాలి. ఎందుకన్నట్లయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రసంగి గ్రంథంలో చెప్తున్నాడు, సూర్యుని క్రింద ఉన్న సమస్తము వ్యర్థము వ్యర్థం అనేటువంటి విషయం చెప్పాడు. అందుకని సూర్యుని కలుగు చేయకముందే, భూమిని కలుగు చేయకముందే, సృష్టి నిర్మించక ముందే దేవుడు అనాది కాలంలోనే దేవుడు ఏం చేశాడంటే తన దయాపూర్వకమైన సంకల్పాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి మరి మనల్ని అడగకుండానే దేవుడు అన్నీ చేశాడు. ఎలా చేశాడు? మంచిగా చేశాడు, జ్ఞానముగా చేశాడు, గొప్పగా చేశాడు, ఆశ్చర్యకరముగా దేవుడు చేశాడు. మనల్ని అడిగి చేశాడా? ఏమండి, మన శరీర నిర్మాణం కానీ, మనం చూస్తున్న ప్రకృతి కానీ, సృష్టిలో ఏదైనా సరే దేవుడు మనల్ని అడిగి చేయలేదు కదా. మరి ఆయన చేసిన బట్టి ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాం, ఎంతో తెలివి పొందుతున్నాం, మరి ఎంతో గొప్పగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పటికీ ప్రకృతిలో అంతు చిక్కని ఎన్నో విషయాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. మనిషి పరిశీలిస్తూనే ఉన్నాడు, నేర్చుకుంటూనే ఉన్నాడు. మరి దీనిని బట్టి దేవుని జ్ఞానం ఎంత గొప్పది అనేటువంటిది అర్థం చేసుకోవాలి. అందుకని దేవుడు అత్యధికమైన జ్ఞానం కలిగిన వాడు, దాన్ని సర్వ జ్ఞానం కలిగిన వాడు అనేటువంటి విషయం మనకి చెప్పవచ్చు. అందుచేత దేవునికి ఏదో తెలియదు, నాకు తెలుసు చూడు అని చెప్పడానికి మనం ఏ పాటి వాళ్ళం? ఆయన మూలంగా పుట్టాం, ఆయన మూలంగా బ్రతుకుతున్నాం, ఆయన అనుగ్రహిస్తేనే మనం అంతా కూడా కలిగి ఉన్నాం. కానీ ఏది మన ఆలోచన మన ఎంతవరకు అనేటువంటి విషయాన్ని చూస్తే అది కొంతవరకే. అంచేత ప్రియమైన వాళ్ళ దేవుని నిర్ణయం ఎప్పుడు కూడా మానవునికి మేలైనదే, అది మంచి చేకూర్చేదే. కాబట్టి అందుచేత దేవుని నిర్ణయానికి ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకుని లోబడాలి తప్ప నాకు నచ్చలేదు నేను అలా ఉండడా అని అనడానికి కుదరదు. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ఎదిరించగల శక్తి సామర్థ్యం మన దగ్గర ఉన్నదా? ఆయన కాదంటానికి మనకి ఏమైనా ఉన్నదా? లేదు కదా. కాబట్టి దేవుడు చూసినట్లయితే ఆయన మంచివాడు. ఆయన నిర్ణయములు ఎప్పుడు కూడా మన కొరకు మంచిగానే ఆలోచన చేశాడు. అందుకని దేవుడు తన దయా సంకల్పాన్ని ఏం చేశాడు? నిర్ణయము చేశాడు. కాబట్టి ఆ నిర్ణయానికి ఈ రోజు మనం ఏం చేయాలన్నట్లయితే దేవుడు నా కొరకు దేవుడు ఏం నిర్ణయం కలిగి ఉన్నాడనేది మనం అర్థం చేసుకుని ఆ చిత్తానికి మనం సంపూర్ణంగా లోపరుచుకునే స్థితిలో జీవించాలి. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించాలి. కాబట్టి ప్రియమైన వల్ల ఆ విధంగా మనము నడుచుకోవలసిన వారమై ఉన్నాం. అంచేత దేవుని నిర్ణయం ఏంటంటే ఇదిగో క్రీస్తునందు దేవుడు నిర్ణయం చేశాడు. ఆ నిర్ణయంలో ఏముంది అన్నట్లయితే క్రీస్తు ప్రభు యొక్క మరణమును గురించి ఆయన నిర్ణయం చేశాడు. మరణము, ఆయన మరణించాలి అనే నిర్ణయం చేశాడు. ఎప్పుడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే, జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు ఏం చేశాడు అన్నట్లయితే దేవుడు తన దయా సంకల్పాన్ని ఏర్పాటు చేశాడు. అదే మాట పేతురు గారు చెప్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులని మీ నిమిత్తము కడవారి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడిను. కాబట్టి అదేంటి? ఎప్పుడో మొన్నే కదా యేసుక్రీస్తు వచ్చాడు అని ఈరోజు చాలా మటుకు ఏం చేస్తున్నారంటే 2000 సంవత్సరాల క్రితమే కదా ఇది. అంతకుముందు చరిత్ర ఉంది, అంతకుముందుకు కాలం ఉంది, నాగరికత ఉంది. మరి మొన్నే కదా యేసుక్రీస్తు వచ్చాడు, ఎలా అంగీకరిస్తాం అనేటువంటి అభ్యంతరాలు తెలియజేస్తున్నారు. కానీ ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు ప్రభుని నిర్ణయించింది ఎప్పుడు అన్నట్లయితే జగతికి పునాది వేయబడక మునిపే. ఎలాగునా మనము ఆయన రక్తము ద్వారా విమోచించబడాలని దేవుడు నిర్ణయం చేశాడు. అదే కంటిన్యూ చేస్తున్న 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే 19వ వచనం నుండి అంటాడు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలాంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే
ఏమని దేవుడు నిర్ణయించాడు? చనిపోవాలి, మరణము పొందాలి. కాబట్టి ఏమంటాడంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనే మాట చూస్తున్నాం. కాబట్టి జగత్తుకు పునాది వేయబడక మునిపే ఒకవేళ ఇలాంటి పరిస్థితి వస్తే మానవుడు దేవుని అపార్థం చేసుకుని దేవునికి వేరుగా మానవుడు వెళ్ళిపోయి ఒకవేళ పాపం చేసిన వాడైతే పాపము చేసిన మానవులను విమోచించుటకు దేవుడు ఏం చేశాడంటే నిర్ణయం చేశాడు. అందుకని లోకంలో ఉన్నది ఏది కూడా మానవుని ఏం చేయలేదు, విమోచించగలిగే శక్తి లేదు. కాబట్టి అందుకనే దేవుడు క్రీస్తు నందు దేవుడు తన దయాపూర్వకమైన సంకల్పాన్ని చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మానవులందరినీ విమోచించాలనే నిర్ణయాన్ని దేవుడు చేసి ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, పాపము మానవ జీవితాన్ని ఏం చేస్తుందంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఎవరైనా నేరం చేశారనుకోండి, ఊరుకుంటారా? తప్పు చేసిన వాళ్ళని ఎవరన్నా ఊరుకుంటారా? చెడు చేసిన వాళ్ళని ఎవరన్నా ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరుగా. ఒక వ్యక్తి మీదకి వెళ్ళి పదే పదే దెబ్బలాడుకున్నాడు అనుకోండి, కోపంతో, కక్షగట్టి, కలహంతో కానీ ఏదైనా ఒకవేళ ఎదుటి వ్యక్తిని టార్చర్ పెడుతుంటూ ఊరుకుంటారా? ఏం చేస్తారు? కేసు పెడతారు. అంతేనా? మనం సుఖంగా బతకనిస్తలేదండి బాబు అని చెప్తారు. అంటే ఏం చెప్తున్నప్పుడు లా ఏం చేస్తుంది? దానికి తగినటువంటి శిక్ష ఏంటి, పనిష్మెంట్ ఏంటి అనేటువంటిది చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటారు. అలాగే మనం చూసినట్లయితే ప్రతి నేరము ఒక లా అనేటువంటిది ఈరోజు భూమి మీద మనం కలిగి ఉన్నాం. లా పెట్టుకున్నాం, ఒక చట్టం పెట్టుకున్నాం, మనం చట్టాన్ని పెట్టుకున్నాం. ఏంటి చట్టం అన్నట్లయితే నేరం చేసిన వాడికి శిక్ష, నేరం చేసిన వాడికి శిక్ష. అది ఏ నేరమైనా సరే అది నేరముగా ఉంటేనట్లయితే ఆ చట్టం ఏదైతే చెప్తుందో ఆ చట్ట ప్రకారంగా మనిషిని ఏం చేస్తారు అన్నట్లయితే శిక్షించడం అనేటువంటిది మనం చూస్తాం. కాబట్టి అలా మనం చూసినట్లయితే మనం కూడా పిల్లలు తప్పు చేసినప్పుడు దండిస్తాం కదండి. లోబడిన పిల్లల కట్ట శ్రమ, అంతే కదా. తల్లిదండ్రులకు పిల్లలు ఏం చేయాలి? లోబడాలి. అలా లోబడినటువంటి పిల్లలకు తల్లిదండ్రులు ఏం చేస్తారు? పనిష్మెంట్ ఇస్తారు. లోకం ఏమంటది? ఎలాంటి వాళ్ళు ఎందుకు కన్నావమ్మా, కన్నారు అని అడుగుతారు కదా. అంతేనా? మన పిల్లలు మా ఇష్టం అంటూ ఊరుకుంటారా? లోకం ఏమంటది? ఊరుకోదు కదా. మరి అలాగే దేవుడి మూలంగా పుట్టిన మరి మనం దేవునికి అనుకూలంగా బ్రతకకపోతే దేవుడు కూడా ఏమి విధించేవాడే ఉన్నాడు? శిక్షను విధించేవాడే ఉన్నాడు. అంచేత పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఏనండి, ఈరోజు శిక్షా స్మృతులు మనం చూసినట్లయితే నేరం చేసిన వాడిని, అధిక నేరాలు చేసిన వాడిని బాబు ఎలాంటి బతకనీయద్దని చనిపోయినట్టు. అంతేనా? అన్యాయం అయిపోయిన వాళ్ళు, బాధింపబడిన వాళ్ళు ఏం చేస్తారు అన్నట్లయితే మాకు న్యాయం చేయండి అని అడుగుతారా? అడగదా? నష్టపోయిన వాళ్ళు అడుగుతారు. అందుకని ఎలాంటి పరిస్థితి వస్తాయంటే, ఇదిగో నాకు నా బిడ్డలను ఎలా చంపేశాడు కాబట్టి, లేకపోతే నాకు ఇంత అన్యాయం చేశాడు కాబట్టి, ఇలాంటి దుర్మార్గుని, ఇలాంటి దుష్టుణ్ణి మీరు గట్టిగా శిక్షించండి అని అడుగుతారు. కాబట్టి అక్కడ ఏం చేస్తాడు? లాయర్ ఏం చేస్తూ ఉంటాడు? వాదిస్తూ ఉంటాడు. ఏం వాదిస్తూ ఉంటాడు? ఒక పక్షముగా ఉండి వాదిస్తూ ఉంటాడు. ఇలాంటి వాడు నేరం చేశాడు కాబట్టి ఈ శిక్షాస్ఫూర్తిని బట్టి అతన్ని శిక్షించండి అని అడుగుతాడు. ఇది కదా చట్టం. కాబట్టి ప్రియమైన వారులారా, ఒకనాడు రచ్చబండల దగ్గరికి వెళ్ళాం, ఒకనాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం చేసుకోవాలన్నట్లు నేరం చేసుకొని తీసుకెళ్తే పనిష్ చేయమని చెప్పిన పరిస్థితులు వచ్చాయి. అలాగే ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం అంటే, మనకున్నటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఏం చేసుకున్నాము అన్నట్లయితే చట్టాలను పెట్టుకొని దాని ప్రకారంగా శిక్షా స్మృతిని కలిగి ఉండేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రియమైన వారులారా, మనుషులు న్యాయాలు నీతులు మారొచ్చేమో కానీ మార్పు చెందని దేవుడు ఉన్నాడు. ఆయన నీతి ఎప్పుడు కూడా గొప్పది, ఆయన పరిశుద్ధత ఎప్పుడు కూడా గొప్పది. కాబట్టి ఆయన నీతి న్యాయములు కలిగిన వాడు, ఆయన పక్షపాతం లేనటువంటి వాడు. మనుషులైతే పక్షపాతం వహిస్తారు, కానీ దేవుడైతే దేవుని ఎదుట పక్షపాతం అనేటువంటిది లేదు. నీ అనేటువంటి మీ అనేటువంటి వ్యత్యాసము దేవుని దగ్గర లేదు. ఆయన తీర్పులో ఎవరైనా ఒక్కటే అండి. దేవుడు నమ్ముకుని తప్పు చేసినోడికైనా
అదే పనిష్మెంట్ ఇస్తాడు. దేవుడు నమ్మకపోయినా అదే తప్పు చేసినా దేవుడు అదే పనిష్మెంట్ ఇస్తాడు. అంతే కదా? దేవుని తీర్పులో మట్టికి మాత్రం ఎక్కడ కూడా ఆయన ఒక నొగలాగా చూసి తీర్పు తీర్చేటువంటి వాడు కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు నమ్ముకొని తప్పు చేసినా సరే దేవుడు పనిష్ చేస్తాడు, శిక్షిస్తాడు. అంటే దేవుడు నమ్మకపోయినా ఒకవేళ తప్పు చేసినా వాడిని ఊరుకోడు. తప్పు దగ్గర దేవుడు ఎక్కడ కూడా రాజీ పడతాం, పక్షపాతం లేదు. ఇంకా ఖచ్చితమైన నీతి న్యాయం కలిగి ఆయన ఏం చేస్తున్నాడంటే తీర్పు తీర్చేటువంటి వాడిగా ఉన్నాడు అనే విషయం చెప్పడం. అందుకని పాపం వల్ల వచ్చే జీతము మనం. ఆ ప్రకారంగా చూస్తే మనుషులందరూ ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వారు అయితే మరి వారి పరిస్థితి ఏంటి? మరి వారిని ఎలా విమోచించాలి, వారిని ఎలా రక్షించాలి? ఏమండి, కన్నవాళ్లే తమ పిల్లల తప్పులను క్షమిస్తారు. అందరూ క్షమిస్తారా? ఏమండి, అందరూ క్షమిస్తారా? అందరూ క్షమించరు. ఎవరు క్షమిస్తారు? లోకం అంటూ ఉంటుంది, ఎందుకమ్మా ఇలాంటి కన్నా ఏ విషయమన్నా పెట్టేసి చంపేయచ్చు కదా, ఎందుకు వచ్చింది బాధ అని అంటూ ఉంటారు. కానీ కన్న ప్రయోగాలు చేస్తుందా? అది ఒప్పుకోదు. ఏమంటదంటే బాబు కొంచెం ఆలోచించండి, మాట్లాడండి, వారే తెలుసుకుంటాడండి అంట. అవునా? బ్రతిమలాడుకుంటూ ఉంటారు. మరి దేవుడు మనల్ని పుట్టించాడు. మరి ఆయన ప్రేమతో పుట్టించుకున్న ఆయన మనల్ని నశించుకోవడం ఆయనకి ఇష్టమో లేదు. మన మరణం పొందడం వలన ఆయనకి సంతోషము కాదు. అందుకని దేవుడు ఏం చేశాడు అన్నట్లయితే మానవునికి అవకాశం ఇచ్చాడు. మారు మనసు పొందదగినటువంటి అవకాశం. మరలా తన చేసిన తప్పుదమ్ములు క్షమించి మరలా తనకు ఒక క్రొత్త జీవితం ఇవ్వాలి అనడానికి దేవుడు ఏం చేశాడు అన్నట్లయితే ఆయన జగత్ పునాది వేయబడక మునుపు ఎలాంటి పరిస్థితి వస్తే, ఒకవేళ లోకమే ఇలా అయిపోతే, మనుషులు ఇలా అయిపోతే ఏం చేయాలా అనేటువంటి నిర్ణయాన్ని దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు? లోకం పుట్టక ముందే యేసుక్రీస్తు ద్వారా లోకమంతటిని రక్షించాలి, లోకంలో ఉన్న ప్రతి పాపిని క్షమించబడాలి అనేటువంటి నిర్ణయాన్ని దేవుడు చేశాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు చనిపోవాలి, ఆయన మానవులందరి కొరకు ఆయన చనిపోవాలి, మరణించాలి అనేటువంటి నిర్ణయాన్ని దేవుడు చేశాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, అది మనకు అర్థం కావడానికి దేవుడు ఏం చేశాడంటే, ఈ జ్ఞానం అంత త్వరగా వచ్చేది కాదు మనకి. అందుకని దేవుడు ఏం చేశాడు? ముందుగా కొన్ని సాదృశ్యతలు పెట్టుకొచ్చాడు, సాదృశ్యతలు పెట్టుకుంటూ వచ్చాడు. పాత నిబంధనలో మనం చూస్తే సాదృశ్యాన్ని మనం చూస్తాం. క్రీస్తుకు ముందుగా ఉన్నటువంటి సాదృశ్యత, ఛాయారూపకం. ఏంటో ఛాయారూపకం అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే పాత నిబంధనలో తన పక్షముగా ఏదైనా బలైపోతే అతడు బ్రతికే అవకాశం ఉంది. పాపం చేసిన వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి తన పక్షముగా ఏదైనా అర్పించినప్పుడు, బలిగా అర్పించినప్పుడు, తన కోసం చనిపోయినప్పుడు, ఏమండి తన తప్పులు భరించినప్పుడు ఈ వ్యక్తి ఏం చేయబడుతున్నాడు అంటే ప్రాయశ్చిత్తం పొందుతున్నాడు. ఇది మనం పాత నిబంధన నియమంలో మనం చూస్తాం. కాబట్టి ఆ విధంగా దేవుడు ఏం చేయమన్నాడు అంటే, అలా క్షమించబడడానికి, ప్రాయశ్చిత్తం జరగడానికి దేవుడు 5 రకములైన బలులు అర్పించమన్నాడు. దేవుడు తెలియజేశాడు 5 రకములైనటువంటి బలులను దేవుడు పాత నిబంధనలో అర్పించమన్నాడు. కాబట్టి ఆ 5 రకములైన బలులు చూసినట్లయితే దేవుని దగ్గర తీసుకుని వచ్చి అర్పించినా, ఎన్ని రీతిలుగా సంవత్సరము దేవుని దగ్గరికి తీసుకుని వచ్చి ఎన్ని అర్పించినా మానవుడు పాపం మరలా ఏం చేస్తున్నట? దేవుని ఎదుటకు జ్ఞాపకం వస్తున్నట. ఇది సంపూర్తిగా మానవుణ్ణి శుద్ధి చేయడం లేదు. కాబట్టి అందుకని దేవుడు ఏం చేశాడు అన్నట్లయితే, అయితే మనిషికి రక్షణ పొందడానికి, విమోచించబడడానికి, తను చేసిన పాపపు జీవితం నుండి ప్రాయశ్చిత్తం పొందడానికి దేవుడు ఏం చేశాడు అన్నట్లయితే బలి అర్పణలు దేవుడు ఆజ్ఞాపించి చూస్తున్నాం. కానీ అవి మానవునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయగలరు. అందుకని మానవునికి సంపూర్ణ సిద్ధి చేయగలిగేటువంటి దేవుని గొర్రె పిల్ల కావాలి. అయితే లోకంలో ఉన్న గొర్రె పిల్లల ద్వారా ఏం జరగట్లే? ప్రాయశ్చిత్తం జరగట్లేదు, సంపూర్ణమైన ప్రాయశ్చిత్తం అనేటువంటిది జరగట్లేదు. అందుకని దేవుడు
ఇవన్నీ ఆలోచించే సర్వజ్ఞానము కలిగిన దేవుడు లోకం పుట్టక ముందు దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయాలు మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఇలా ఆలోచన చేసి యేసుక్రీస్తుని లోకాన్ని పంపించాలని నిర్ణయం చేశాడు. దేవుని గొర్రె పిల్లగా, లోక పాపములను మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రె పిల్లగా ఆయన ఈ లోకాన్ని పంపించాలనుకోరాడు. ఎందుకన్నట్లయితే ఈరోజు చాలా మంది అంటున్నారు, ఏమంటే దేవుడి కనికరం లేదా, దయ లేదా, ఏమండి ఎన్ని పశువులు చచ్చిపోవాలి, దేవుడు అంతలాగున్న దేవుడు ఏంటి అలా చంపేమంటున్నాడు అనే ఈరోజు చాలా మంది దేవుడి నిర్ణయానికి ఎదురు ప్రశ్నలు వేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం కదా, అవునా? కాబట్టి అందుకే దేవుడు ఏం చేశాడు అన్నట్లయితే మనకు అర్థం కావడానికి, కాబట్టి మన తోటిగా ఉన్నటువంటి మనతో ఉన్నటువంటి ఏ జంతువు అయినా సరే దేవుని కొరకు అర్పిస్తే అయ్యయ్యో అని అంటున్నాం. మరి అలాంటిది మరి మానవుల యొక్క పాపములు బలియాగం చేయడానికి ఎవరు ఈ లోకంలో చేయగలరు? ఎవరికుందా సామర్థ్యత? ఈ సృష్టిలో దేనికి కూడా లేదు. అందుకనే దేవుడు ఏం చేశాడు అన్నట్లయితే జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రభును మన కొరకు నిర్ణయం చేశాడు. అంటే మన కొరకు ఆయన ఏం చేశాడు? నిర్ణయం చేశాడు. కాబట్టి ఆయన ద్వారా మనకి ఏముంది అన్నట్లయితే పాప క్షమాపణ కలగాలని, మన పాపములన్నీ క్షమించబడాలని, దేవుని పిల్లలుగా మనం తీర్చిదిద్దబడడానికి దేవుడు ఇటువంటి క్రియ మనకు చేసినటువంటి రీతిని చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం చేసిన క్రియలను బట్టి మనం దేవుని ఎదుట నిలవలేము. ఏమంటే మన సొంత క్రియలు, మన స్వనీతి ఎలా ఉందంటే అది దేవుని వాక్యమును బట్టి మనం చూసినప్పుడు దేవుని ఎదుట ఎలా ఉందంట? మురుకు కొండ వలె ఉందంట. కొన్ని ఏదో ఉంది మన నీతి, మనం ఏదో చేసాం, మన నీతిని పట్టుకుని దేవుని ఎదుట పెట్టుకెళ్తే అది సరిపోట్లా, అది మురుకు గుడ్డలాగా ఉందట. మరి స్వచ్ఛమైనటువంటి రీతిలో దేవుని ఎదుట మనం జీవించాలా, దేవుడు కోరుకునే పవిత్రత మన జీవితంలో రావాలా, నీతి రావాలా. కాబట్టి దేవుడు కోరుకునేటువంటి నిర్దోషత్వం మన జీవితంలో రాగలగాలి. ఏం చేయగలదు? ఏది మన పాపాలను కడిగివేయగల శక్తి సృష్టిలో ఏది కూడా లేదు. అందుకని దేవుడు మన పాపములు క్షమించబడడానికి దేవుడు ఏం చేశాడు అన్నట్లయితే ముందు నిర్ణయాన్ని చెప్తా ఉన్నాడు. ఎందుకు బలులను గురించి ఆజ్ఞాపించాడు అన్నట్లయితే లేవేకాండంలో అంటాడు, 17వ అధ్యాయం 11-12 వచనాలు. లేవేకాండము 17వ అధ్యాయం 11-12 వచనాలు మనం చూసినట్లయితే, రక్తము దేహమునకు ప్రాణం, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటికై దానిని మీకిచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును అని చెప్తున్నాడు. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ఏం జరుగుతుందంటే ప్రాయశ్చిత్తము చేయును. ఈరోజు లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా మనం చూసినట్లయితే ప్రతి మానవుని యొక్క రక్తంలో రక్త అపరాధం ఉంది. అంతే కదా? ఈరోజు మనం బ్రతుకున్నామంటే మన ప్రాణం ఉండడాన్ని బట్టి బ్రతుకున్నాం. ప్రాణం పోతే ఎవరు బ్రతకలేరు కదా. కానీ మనం పుట్టినాటి నుండి భూమి మీద జీవించిన మన బ్రతుకు మనం చూస్తే అన్ని కూడా మచ్చలు కలిగిన వాళ్ళు, మనం దోషములు కలిగిన వాళ్ళు. మరి ఎలా ప్రాయశ్చిత్తం అవుద్ది? అందుకని దేవుడు ఏం చేశాడు అన్నట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఇది ఎవరి వలన జరగదు అని చెప్పి దేవుడు మానవులందరి కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. పోనీ ఎవరి తప్పులు వారు భరించడానికి కష్టంగా ఉంది కదా. ఇంకొకరు తప్పుదములు ఎవరైనా వేసుకోగలరా? అక్కడ తప్పు ఎవరైనా నెత్తి మీద వేసుకోగలరా? ఎంతవరకు వేసుకుంటాం? నాన్న వాళ్ళని ఏదో కొంత కాకపోతే నాన్నవాడని కొంచెం ఏదో మనం వెళ్ళి ఏదో కాయడానికి అయ్యో ఏమి లేదండి కొంచెం నా ముఖం చూడండి అని అడుగుతాం. కానీ మొత్తం యావత్తు జన్మల కొరకు ఏ వ్యక్తి అయినా ముందుకు వెళ్ళి నా ముఖం చూడండి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది సాధ్యమా? అలాంటి ప్రేమను ఎవరైనా చూపించగలరా? సాధ్యం కాదు కదా. ఈరోజు చాలా మంది ప్రాణాలు త్యాగాలు చేశారు, ప్రాణాలు పెట్టారు అంటున్నారు. ఎవరు ఎందుకొరకు పెట్టారు? ఎవరి దేశాల వరకు వారు పెట్టుకున్నారు, ఎవరి జనముల కొరకు వారు పెట్టుకున్నారు. అంతే కదా. ఈరోజు ఎవరైనా చనిపోయారు, ప్రాణాలు పెట్టారు, రక్తాలు చిందించారు అని ఎవరైనా అన్నారనుకోండి, ఎందుకోసం? వారి దేశాల కొరకు, వారి జనాల కొరకు, వారి ప్రాంతాల
మానవాళి కొరకు ఎవరైనా త్యాగాలు చేశారా? అది ఎవరూ చేయలేరు. అందుకే యేసుక్రీస్తు ప్రభు లోకానికి రావాల్సి వచ్చింది. అండి, ఎందుకు యేసుక్రీస్తు రక్తము అంటున్నారు? యేసుక్రీస్తుని ఎందుకు మన కొరకు చనిపోయాడు అని చెప్తున్నారు? మిగతా వాళ్ళు ఎంతో మంది చనిపోయారు కదా, ఎంతో మంది త్యాగాలు చేశారంటే ప్రియమైన వాళ్ళారా, వారి కొరకు వారు త్యాగాలు చేసుకున్నారు. కానీ లోకమంతటి కొరకు త్యాగం చేసిన వాళ్ళు ఎవరో ఏ ఒక్కరో. అయితే ప్రియమైన వాళ్ళారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితి కుమారుడైన క్రీస్తునందు మనందరము కూడా రక్షణ పొందాలని, విమోచించబడాలని దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయం ఎప్పుడు చేయబడిందంటే జగత్తుకు ముందే నిర్ణయం జరిగింది. మనుషుడు స్వార్థపరుడు. ఏమండి, తన ప్రాణం పెట్టినా తన బిడ్డల కొరకు పెడతారు, తన కుటుంబం కొరకు పెడతారు, తన కులం కొరకు పెడతారు, తన యొక్క గ్రామం కొరకు పెడతారు, తన రాజ్యం కొరకు పెడతారు. కానీ అందరి కొరకు ఎవరు పెడతారు? అండి, ఈరోజు ఎంతో మంది యుద్ధాలు చేశారు, చనిపోయారు. ఎవరి కోసం? లోకమంతటి కొరకు. ఎవరి రాజ్యాల కొరకు వాళ్ళు, అంతే కదా. కనుక ఇలాంటి విధానాన్ని మనం చూస్తున్నాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏం చేశాడు అన్నట్లయితే, ఇదిగో మానవులందరి కొరకు ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఆయన మన పాపములకు తగిన శిక్షణ భరించడానికి, మన పాపముల నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు అన్నట్లయితే, ఇదిగో ఆయన మన కొరకు ఈ లోకంలోకి వచ్చి, ఈ పాపిష్టి లోకంలోకి వచ్చి, ఈ చీకటి గల ఈ ప్రపంచంలోనికి వచ్చి, చెడిపోతున్న దుష్టత్వంతో నిండిన ఇలాంటి లోకంలో పాపము లేని వాడిగా ఆయన జీవించాడు. ఏ మచ్చ లేని వాడిగా జీవించాడు. నిష్కల్మషుడుగా, పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా ఆయన జీవించాడు. కాబట్టి అలాగన మన కొరకు ఆయన జీవించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. కనుక ప్రియమైన వారు, ఎందుకు క్రీస్తు రక్తం, ఎందుకు క్రీస్తు రక్తం అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, నిబంధన చేయడానికి క్రీస్తు మన కొరకు తన రక్తాన్ని చిందింపచేశాడు. ఒక నిబంధన, ఒక సరైనటువంటి నిబంధన చేయబడాలి మానవులందరి కొరకు. ఏమండి, మానవులందరి కొరకు నిబంధన చేయాలి. పాత నిబంధన అయితే ఒక ఇశ్రాయేలు కొరకే, అది గొర్రెపిల్ల రక్తం ద్వారా ప్రతిష్ఠించబడినటువంటి. కానీ క్రీస్తు రక్తము లోకంలో ఉన్న ప్రతి మానవుని కొరకు. అందుకని ఈయన ఇటు యూదులతోనూ అటు అన్యులైన రోమీల చేత ఆయన ఏం చేయబడ్డాడు? సిలువేయబడినటువంటి వాడుగా మనం చూస్తాం. కాబట్టి ఇద్దరు కలిసి ఏం చేశారంటే సిలువను ఆయన అప్పగించినటువంటి రీతిని మనం గమనించగలుగుతాం. కాబట్టి క్రీస్తు రక్తం ద్వారా ఏం చేయబడిందంటే, ఆయన నిబంధన రక్తముగా ఆయన రక్తం మన కొరకు చిందించబడింది. అందుకని యేసుక్రీస్తు ప్రభు అప్పగింపబడిన రాత్రి తను ఏం చేస్తున్నాడంటే, భోజనమునిచ్చుచు ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటి అన్నట్లయితే, ద్రాక్షరసమును తీసుకుని ఆయన ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం మనం గమనించగలిగినప్పుడు, 26వ అధ్యాయము 26వ వచనం, రొట్టెని ఎత్తుకుని ఆయన ఆస్వాదించాడు, ఇది నా శరీరం అని చెప్పాడు. అలాగే మరలా చూసినట్లయితే 27వ వచనంలో, మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని చెప్పాడు. నిబంధన, క్రొత్త నిబంధనను చేయుటకు ఆయన తన యొక్క రక్తమును చిందించాడు. అందుకని మన కొరకు శాశ్వత కాలం నిలిచిపోయే ఒక నిబంధన, మనల్ని విమోచించగలిగే, మనల్ని రక్షించగలిగేటువంటి ఒక నిబంధనగా ఆయన తన రక్తాన్ని మన కొరకు చిందింప చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఎందుకు తన రక్తాన్ని చిందించాడంటే, మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగడానికి, పాప క్షమాపణ కలిగినట్లుగా ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ఎందుకు తన ప్రాణమును పెట్టినందుకు దేవుడు నిర్ణయించాడంటే, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా దేవుని శుద్ధి అయ్యేటువంటి భాగ్యమైంది. ఏదైనా రక్త సంబంధం కన్నా గొప్ప బంధం ఇంకేముంటుందండి? అవునా? అన్నిటికన్నా రక్తముతో పెట్టినటువంటి విలువ చాలా గొప్ప విలువ కదా. దాన్ని ఇంకా దేనితో మనము పోల్చజాలి, దానికి వెలగట్టలేము కదా, దానికి వెలగట్టలేము. అందుకని ఆ మూల్యమైన
ప్రియమైన రక్తము అంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళు, అందుకని క్రీస్తు రక్తము ద్వారా దేవునికి శుద్ధి అవడానికి నువ్వు ఎలా సంపాదించుకున్నావు మమ్మల్ని అంటే, ఇదిగో ఆయన ఏం చేశాడట, క్రీస్తు రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. అవునా? ధనంతో కాదు, వెండితో కాదు, బంగారంతో కాదు. ఎలాగైనా మనం సంపాదించుకున్నాడంటే, శుద్ధిగా చేసుకున్నాడంటే క్రీస్తు రక్తం ద్వారా సంపాదించు. అంతకన్నా విలువైంది, అంతకన్నా అందుకే అది అమూల్యమైనటువంటి. కానీ క్రీస్తు రక్తం దేని పోల్చగలం? ఇది కూడా పోల్చజాలి. అందుకని ఆయన శుద్ధిగా చేసుకునేటట్లుగా క్రీస్తు రక్తాన్ని మన కొరకు చిందింపజేశాడు. అలా నిర్ణయించాడు దేవుడు. అంతేకాకుండా పరిశుద్ధులన్నట్లుగా, పరిశుద్ధులు మన పాపమంతా క్షమించబడినప్పుడే కదా, మనం చేసిన ప్రతి పాపము క్షమించబడినప్పుడే కదా మనం పరిశుద్ధులు అవడానికి అవకాశం ఉంటుంది. అవునా? మనం చేసిన పాపాలు క్షమించబడకుండా పరిశుద్ధులు ఎలా అవుతాం? మనం పరిశుద్ధులు అవుతాం. ఎవడైనా ఒక జ్ఞానం చేసినోడు బ్రతుకున్నంత కాలం వాడు జ్ఞానం చేసినట్టుగా దొరికాడు అనుకోండి, ఊరుకుంటారా? ఎప్పటికైనా సరే వాడు చేసిన దానికి పనిష్మెంట్స్ ఇస్తారు. అవునా? మనం చూస్తున్నాం కదా, జ్ఞానం చేస్తారు, ఎవరు కనబడకుండా ఎక్కడికో పారిపోతారు. కానీ మరలా తిరిగి వచ్చి అమ్మయ్య నా వాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు పర్లేదు అని కూడా వచ్చాడు అనుకోండి, పలానా మనిషి అని తెలిసిన తర్వాత చట్టం ఊరుకుంటుందా? మరలా మూతపడిన కేసు మరలా బయటకు తీసి అతనికి పనిష్మెంట్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కానీ క్షమించబడితే ఆ కుటుంబంలో ఎవరైనా సరే క్షమించేయండి అని అన్నారనుకోండి, నేరం మోపిన వాళ్ళే, కేసు పెట్టిన వాళ్ళే వెనక తీసేసుకున్నారనుకోండి, మరలా అతని మీద ఆపాదించబడడానికి అవకాశము లేదు. కానీ ప్రియమైన వాళ్ళరా, మరి దేవుడే మన పాపములను క్షమించి మనల్ని పరిశుద్ధులుగా చేర్చున్నాడు. అవునా? అలా క్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన మరణం పొందినంతగా మనకు అర్పించాడు. కాబట్టి అందుకే ఆయన ప్రేమ గొప్పది. ఇంకా మనం చూస్తే నిర్దోషులమయ్యే భాగ్యాన్ని ఇచ్చాడు. క్రీస్తు రక్తం ద్వారా, ఆయన మరణం ద్వారా మన పాపాలు ఆయన భరించాడు. ఆయన ఏమంటున్నాడు? నన్ను చూడు, ఇదిగో నేను భరించాడు అంటున్నాడు. కాబట్టి మన పక్షంగా ఎవరు చనిపోయారు? యేసుక్రీస్తు చనిపోయాడు. అలా నిర్ణయించబడింది. కాబట్టి ఇదిగో ఆయన మన కొరకు చనిపోయాడు కాబట్టి, ఆయన అర్పించబడ్డాడు కాబట్టి, ఇప్పుడు ఆయన మన కొరకు చేసిన దాన్ని బట్టి మనకి ఏమొచ్చింది? నిర్దోషత్వం అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చాడు. మనము మన క్రియలను బట్టి మనం చూస్తే అర్హత లేదు అసలు. కానీ యేసుక్రీస్తు ద్వారా కృప అనుగ్రహించబడింది కాబట్టి, ఆ కృప ద్వారానే ఉచితంగా మనం ఏమయ్యామో అని, మనం ఏమి చెల్లించకుండానే, మనం ఏమి చేయకుండానే యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చడం ద్వారా, ఆయన అందరూ విశ్వాసం ద్వారా మనం ఏమయ్యే అవకాశం వచ్చిందంటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నీతిమంతులమయ్యే భాగ్యం వచ్చింది. ఏమండి? దేవునితో సమాధాన పడగలిగే చక్కటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. అంతేకాదు మంచి మనస్సాక్షి, చెడిపోయిన మన మనస్సాక్షిని ఎప్పుడైతే క్రీస్తులోకి వస్తున్నామో మన మనస్సాక్షిని దేవుడు ఏం చేస్తున్నాడో సరి చేస్తున్నాడు. మంచి మనస్సాక్షిగా మారుస్తున్నాడు. మనము క్రీస్తు యొక్క మరణమును బట్టి, ఆయన చనిపోయి సమాధి చేయబడి మరణము నుండి తిరిగి లేచడం ద్వారా మనము క్రీస్తునందు జీవం పొందగలిగే కోరుకుంటాడు. అలాగను దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు ఇలా జరగాలని? జగత్తు పునాది కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన 2000 సంవత్సరాల క్రితం కాదు, లోకం పుట్టక ముందే, జగత్తుకు పునాది వేయబడక మునిపే అందరి కొరకు, ఒక యూదుల కొరకు కాదు, అన్యజనులైన వారి కొరకు, మానవులందరి కొరకు దేవుడు నిర్ణయించాడు. కానీ వీళ్ళేమనుకుంటున్నారంటే, లోకం పుట్టిన తర్వాత అబ్రహాము నుండి వాగ్దానం చేయబడి యాకోబు నుండి వచ్చినటువంటి సంతైనటువంటి వీళ్ళు ఏమనుకున్నారంటే, దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు, మేమే దానికి పాత్రలు అన్నట్లుగా వీళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి లోకంలో ఉన్న దాన్ని బట్టి ఆలోచన చేస్తే ఎవరో అరుగులు కాదు. కానీ దేవుని నిర్ణయం దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని ప్రేమను బట్టి మనం ఉచితముగా మనం ఏమవుతున్నామంటే, ఇదిగో మనం చేసిన పాపములు క్షమించబడి దేవునికి కుమారులమయ్యే అవకాశం. క్రీస్తు యొక్క రక్తం ద్వారానే మనం కొనబడి, క్రీస్తు యొక్క రక్తం ద్వారానే దేవుని కుమారులమయ్యే అవకాశం వచ్చింది. ఆయన మరణాన్ని బట్టి మనకి స్థితి వచ్చింది. కానీ యాక్చువల్గా
మనల్ని మనం చూసుకుంటే ఏ విధమైన అర్హత లేని వాళ్ళము. మరి ఎంత ప్రేమ చూపించిన దేవునికి మనం ఎంత కృతజ్ఞత చెప్పాలి. ఎంత ప్రేమ చూపించిన తండ్రి అయినటువంటి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం ఎప్పుడు కూడా ఏం చెల్లించాలి? కృతజ్ఞత చెప్పాలి. ఆయన ఆరాధించాలి, ఆయన కనపరచాలి, ఆయన మహిమపరచాలి. కాబట్టి అందుకని ఇటు నిర్ణయము దేవుడు మన కొరకు చేశాడు. అందును బట్టి మనం దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞత కలుగుతూ, ఆయనకి ఎప్పుడు కూడా కనపరిచే రీతిలో, ఎప్పుడు కూడా ఆయన మహిమపరిచే రీతిలో, ఆయన తగినటువంటి రీతిలో సేవించే రీతిలో మనం జీవించవలసిన వారమే ఉన్నాం. కాబట్టి ఇది ఎవరికైతే అర్థమవుతుందో ప్రేమైన వల్ల వారి జీవితంలో క్రీస్తు ప్రభు ద్వారా దేవుడిచ్చినటువంటి ఇట్టి ఆధిక్యత, ఇటు శ్రేష్టత, ఇటు ఆనందం, ఇటు మహిమను బట్టి మనం ఎప్పుడు కూడా దేవుడికి మనము ఏం చెల్లిస్తాం? ఈ లోకంలో దేనికైనా దాన్ని సాటి చేయగలమా? బంగారంతో సాటి చేయగలమా? వెండితో సాటి చేయగలమా? ధనముతో సాటి చేయగలమా? లోకంలో దేనితోనైనా మనం సాటి చేయగలమా? ఏదైనా సరే అది ఎంతున్నా విడిచిపెట్టేది. కానీ క్రీస్తు రక్తం చేత కడగబడిన మనం, కొనబడిన మనం శాశ్వత కాలం నిత్య జీవాన్ని అనుభవించడానికి అర్హులు. ఏమిచ్చిన తర్వాత క్రీస్తు రక్తమే కదా. ఆయన చిందించిన రక్తం ద్వారా కదా, ఆయన పెట్టిన ప్రాణం ద్వారా కదా, ఆయన మరణం ద్వారా కదా మనకి విలువ వచ్చింది. ఒకవేళ ఆయన ఈ లోకానికి రాకపోయి మన కొరకు మరణించకపోతే మనకేముంది విలువ? అందుకని మనము ఎప్పటికీ ఏమండి క్రీస్తు ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై, ఆయన మరణాన్ని ప్రచురపరచవలసిన వారమై. ఇది ప్రతి మానవుడికి ప్రయోజనకరమైనది, అందరికీ ప్రయోజనకరమైనది. అంచేత ఈ సత్యాన్ని, ఈ దేవుని చిత్తాన్ని మనం గ్రహించేవారుగా ఉండాలి, అర్థం చేసుకునే వారుగా ఉండాలి. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తం ఎరుగుచు ప్రతి ఒక్కరికి ఆయన మరణాన్ని ఏం చేయాలి? మనం ప్రకటించాలి, తెలియాలి. ఒరే నాయన, పాపిష్టివాడిగా జీవించుకో, నీ కొరకు ఇది శుభవార్త. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటిది. అంచేత ఈ విషయంలో ఎరిగి ప్రతి ఒక్కరు కూడా దేవుడు నాకు ఇటు అర్హతనిచ్చాడు, ఇటు కృపణించాడు అని చెప్పేసి దేవునికి మనం ఎప్పుడు కూడా ఏం చెల్లించాలా? కృతజ్ఞత కలిగిన వారుగా, విశ్వాసం కలిగిన వారుగా, దేవుని పిల్లలుగా, దేవుడిచ్చిన ఆధిక్యతను మనం ఎప్పుడు కూడా కలిగి ఉండి దానిలో ఆ పరిపూర్ణతను సాధించేటట్లుగా ప్రయాసపడాలి. కాబట్టి ప్రియమైన వారులారా, ఆ విధంగా దేవుని చిత్తం ఎరిగి దేవుని చిత్తానుసారంగా నడుచుకోగలని కోరుచు మీ అందరికీ ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, దయగలిగినటువంటి తండ్రి, మీకు స్తోత్రములు. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ రాత్రి కాల సమయంలో ఎంతో విలువైనటువంటి మీ మాటలు వినుటకు, నేర్చుకున్నట్టుకు మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు. లోకం పుట్టక ముందు ఆయన ఇదిగో మా తండ్రి, భూమి, ఆకాశము, నక్షత్రములు, గ్రహములు ఏవి కూడా లేనప్పుడు మానవుడే పుట్టక ముందు నాయన ఇదిగో మా తండ్రి మీరు ఏర్పాటు చేసిన దయా సంకల్పాన్ని బట్టి నాయన కృతజ్ఞతలు. నీ నుండి దూరం అయిపోయిన మా జీవితాలు అవిశ్వాసం చేత, పాపము చేత ఇదిగో నాయన మీకు దూరం అయిపోయిన మా బ్రతుకులు నాయన ఎంత నష్టపోతామో, ఏ విధంగా నీకు ఉగ్రత పాత్రులుగా, శాపగ్రస్తులుగా, మరణం పొందిన వారిగా మా జీవితాలు ఉంటాయని ఎరిగి తండ్రి దేవ భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి వాడే ఇదిగో నాయన క్రీస్తునందు మీ దయాపూర్వకమైన సంకల్పాన్ని మా కొరకు ఏర్పాటు చేశారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన మరి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే మనస్సులు బట్టి, మీరు చూపించిన ప్రేమను గ్రహించగలిగే కృపను బట్టి, మీరు అనుగ్రహించే సమాధానాన్ని అర్థం చేసుకునే కృపను బట్టి, సిలువలో నాయన ఇదిగో తండ్రి నీ కుమారుడిని క్రీస్తును అర్పించినప్పుడు ఈ లోకానికి మీరు చేసేటువంటి చూపించిన ప్రేమను, త్యాగమును మా తండ్రి, ప్రతి ఆ కనికరమును, ఆ దయను మా తండ్రి అందరూ కూడా అర్థం చేసుకున్నారు. నా కొరకే దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని, నా కొరకు ఇదిగో తండ్రి అయినటువంటి దేవుడు నా కొరకు అర్పించాడు అనే సంగతి మా తండ్రి ఈ లోకం అర్థమవునట్లుగా మా తండ్రి మీ మాటలు మేము తండ్రి మేము గ్రహించి అలాగే మీ సువార్తను చెప్పగలిగేటువంటి కృపనివ్వండి. అలాగే మీ సంకల్పంలో మేము నిలబడుచు నిన్ను మహిమపరచగలిగేటువంటి కృపనివ్వండి తండ్రి. ఇదిగో ఏదైతే నిర్ణయం చేశారో ఆ నిర్ణయంలో మేము అందరం ఉండి క్రీస్తు రక్తం ద్వారా శుద్ధీకరించబడిన మేము, క్షమించబడిన మేము,
తండ్రి ఇదిగో సమాధానపరచబడిన మేమందరము కూడా ఏకమై జీవించుటకు తండ్రి మీరు కృపను అనుగ్రహించండి. దేవా ఇదిగో నాయన అలా మేము మా బ్రతుకులో ఆయన క్రీస్తునందున శరీరముగా మేము జీవించడానికి మా తండ్రి ఇదిగో నాయన మీ చిత్తం నెరవేర్చడానికి తండ్రి కృప చూపించారు. తండ్రి ఇదిగో నాయన ఈ పత్రిక ఇంకా మేము చక్కగా నేర్చుకునే జ్ఞానం మాకు ఇవ్వండి. అలానే పిల్లలకు అర్థమైన రీతిలో చెప్పుకుంటూ ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వచ్చి నేర్చుకునేందుకు దేవ సహాయం చేయండి. మాటలు వింటున్న పిల్లలందరినీ దీవించి ఆస్వాదించండి. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించండి. ఆయన మా తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించండి. అందరికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. ఆయన ఇటువంటి విపత్తుకరమైన కాలాల్లో ఆయన మా తండ్రిని ప్రజలందరినీ కాపాడండి. ఆయన ఇదిగో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త కలిగి మా తండ్రి ఆయన అందరూ కూడా ఆరోగ్యవంతులుగా జీవించేటట్లుగా తండ్రి సహాయం చేయండి. ఆయన ఇదిగో మా తండ్రి ప్రతి ఎవరు ఏ విధమైన కష్టంలో నష్టంలో ఇబ్బందులు సమస్యలతో బాధపడుతున్నారో వారందరినీ ధైర్యపరుస్తూ ఆయన మీ సమాధానం అనుగ్రహించమని మీ చిత్త ప్రకారం అభివృద్ధిపరచమని మీ మేలును అనుగ్రహించమని నడిపించవలసిందిగా కోరుచున్నాము. దేవానికి స్తోత్రము. నాయన ఇదిగో మా తండ్రి మా సోదరులందరినీ దీవించి ఆశీర్వదించండి. గ్రామాన్ని దీవించండి. ఆయన ఇదిగో మా తండ్రి అందరినీ మీ యొక్క ఆశీస్సులతో నడిపిస్తారు. ముఖ్యంగా పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తునందు మాకు అనుగ్రహించారు. వాటిని కూర్చున్న జ్ఞానము కలిగి వాటిని వెతికి సంపాదించుకుంటూ ఆయన మా ఆసక్తి కలిగి ప్రయాసపడుతూ ఆయన మేము అటు ఆశీర్వాదములకు పాత్రులమై ఆయన ఇదిగో తండ్రి క్రీస్తునందున వారసత్వాన్ని సంపాదిస్తూ ఆయన అటువంటి నిత్య జీవానికి పాత్రలు మేము బ్రతకగలిగి కృపణమని సహాయం చేయమని మహిమాధనత ప్రభావం మీరు పొందుకోమని సమస్తముని చేతు ఖర్చుకుంటూ క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.